అమెరికా గడ్డపై పుట్టిన వారికి అక్కడి పౌరసత్వాన్ని కల్పించే బర్త్ రైట్ సిటిజన్షిప్ పై అగ్రదేశం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసం ఈ చట్టం తెచ్చారని, విదేశీ ధనికుల కోసం కాదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టగానే ఈ జన్మతః పౌరసత్వం పొందే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో డెలివరీ చేసుకునే విధానం మారాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఈ ఉత్తర్వులను సమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా కామెంట్స్ చేశారు. అదనపు సుంకాలతో ఇప్పటికే రొయ్య రైతుల్ని బాధేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు వరి రైతును వదలట్లేదు. మరో భారీ సుంకాల బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. భారత బియ్యంపై అక్కసు వెళ్లగక్కారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం దిగుమతులు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. భారత్ నుంచి అమెరికాకు బియ్యం పెద్ద ఎత్తున డంప్ అవుతున్నాయని, దీనిపై అధిక టారిఫ్ విధించాల్సిందేనని అన్నారు ట్రంప్. ఇప్పటికే అమెరికాకు ఫార్మాతో పాటు పలు భారత ఉత్పత్తులపై 50% టారిఫ్ విధించిన ట్రంప్ బియ్యంపై కూడా సుంకాలు తప్పవని తేల్చేశారు. అంతేకాదు అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని వాణిజ్య కార్యదర్శి స్కాట్ బేసిన్ను ఆదేశించారు ట్రంప్. అమెరికాకు బియ్యం డంప్ చేస్తున్న దేశాల్లో భారత్, థాయిలాండ్, చైనాలు ముందున్నాయని అంటోంది వైట్ హౌస్. మరో 2 రోజుల్లో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల ప్రారంభానికి ముందే బియ్యంపై కూడా అదనపు సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. భారత్ నుంచి వివిధ దేశాలకు గతేడాది 2 కోట్ల టన్నుల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు జరిగాయి. అందులో అమెరికాకు వెళ్లింది 3.36 లక్షల టన్నులే. 2014తో పోలిస్తే 2024 నాటికి అమెరికాకు బియ్యం ఎగుమతులు కాస్త పెరిగాయి. అమెరికాకు ఎగుమతి చేసే బియ్యంలో బాస్మతి రకమే అధికం. గతేడాది ఈ రకం 2.74 లక్షల టన్నులు, బాస్మతీయేతర బియ్యం 62,000 టన్నులు ఎగుమతయ్యాయి. 2025-26లో అక్టోబర్ వరకు 2.11 లక్షల టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా, అందులో 1.75 లక్షలు బాస్మతి బియ్యమే. ఇప్పుడు మన బియ్యంపై సుంకాలు పెంచితే అది అమెరికాలోని భారతీయ వినియోగదారులకే భారంగా మారనుంది. $2024-25లో $392 మిలియన్ విలువైన బియ్యాన్ని మాత్రమే అమెరికాకు ఎగుమతి చేసింది భారత్. ఇవి భారత్ అంతర్జాతీయ బియ్యం ఎగుమతుల్లో 3%. ఇప్పటికే అమెరికాలో మన బియ్యంపై 53% టారిఫ్ ఉంది. మన ఎగుమతుల్లో 86 ప్రీమియం బాస్మతి బియ్యమే ఉందని, కొత్త సుంకాల వల్ల భారత బియ్యం ఎగుమతిదారులు భయపడక్కర్లేదని అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఒకవేళ ట్రంప్ కొత్త సుంకాలు అమల్లోకి తీసుకొస్తే దాని భారం ఎక్కువగా అమెరికన్ వినియోగదారులపైనే పడుతుందని హెచ్చరిస్తున్నారు.